హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు టిఎంబి బుచ్చిరాజు విరచిత అంశం గ్రామ స్వరాజ్యం అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. గ్రామ స్వరాజ్యం టిఎంబి బుచ్చిరాజు విరచితం. ఇక వినండి. గ్రామ సభల ద్వారా గ్రామాలు పునరుజ్జీవం పొందాలి. జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వాస్తవ రూపం దాల్చినప్పుడే దేశం సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనిస్తుంది అని మనందరికీ విశదమే. పంచాయతీరాజ్ అనేది జిల్లా పరిషత్, మండల ప్రజా పరిషత్ మరియు గ్రామ పంచాయతీలతో కూడిన మూడంచెల నిర్మాణం. గ్రామ పంచాయతీని గ్రామ సభ మరియు న్యాయ పంచాయతీలుగా విభజించారు. పంచాయతీరాజ్ ఈ వ్యవస్థ 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా రాజ్యాంగబద్ధం చేయబడింది. ఇది ఏప్రిల్ 24, 1993 నుండి అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి సంవత్సరంలో 4 సార్లు, అంటే మొదటిది జనవరి, రెండవది ఏప్రిల్ 14వ తేదీ, మూడవది జూలై 1వ తేదీ, నాలుగవది అక్టోబర్ 3వ తేదీ, ఆయా తేదీల్లో గ్రామ సభలను నిర్వహించడానికి పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఈ గ్రామ సభ విశిష్టత కనుక మనం గమనిస్తే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243A ప్రకారం రాష్ట్ర శాసనసభ ద్వారా కొన్ని చట్టబద్ధమైన అధికారాలు గ్రామసభకు ఇవ్వడం జరిగింది. ఏపీపీఆర్ చట్టం 1994లోని సెక్షన్లు 45, 161 మరియు 192 వాటి ద్వారా కొన్ని నిర్దిష్ట విధులు పంచాయతీరాజ్కు అప్పగించబడ్డాయి. అందువల్ల గ్రామసభ ఒక రాజ్యాంగ సంస్థ మరియు స్థానిక పరిపాలనా వ్యవస్థలో ప్రజాస్వామ్య శక్తి కేంద్రం అన్నమాట. గ్రామ అభివృద్ధి మరియు వికేంద్రీకృత ప్రణాళిక ప్రాథమిక వేదికగా గ్రామసభ పనిచేస్తుంది. ప్రజల భాగస్వామ్యం, వివిధ అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణని నిర్వహిస్తుంది మరియు సంబంధిత గ్రామాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది. పంచాయతీరాజ్ సంస్థల పనితీరులో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది కూడా. అట్టడుగు స్థాయిలో అనుబంధ విభాగాల మధ్యన సముచితమైన మరియు ప్రభావవంతమైన పాత్రను పోషిస్తుంది. గ్రామాల పరిధికి చెందిన వివిధ ప్రభుత్వ విభాగాలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలు మరియు పంచాయతీరాజ్ సంస్థలు అవి చేపట్టిన కార్యకలాపాల యొక్క సామాజిక ఆడిట్ను నిర్వహించడానికి గ్రామస్థాయిలో గ్రామ సభే నిజమైన వేదిక. ఈ విధంగా గ్రామస్థాయిలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు ఏకీకరణ, దాన్నే కన్వర్జెన్స్ అంటాం, ఈ వీటికి గ్రామసభ సరైన వేదికగా ఉంటూ సామాజిక, ఆర్థిక మరియు సంక్షేమ కార్యక్రమాల అమలులో గ్రామసభ కీలక పాత్ర పోషిస్తుంది. గ్రామ పంచాయతీ సర్పంచుల ఎన్నిక పార్టీ రహితంగా జరుగుతుంది. అందుకే గ్రామ పంచాయతీ లబ్ధిదారుల ఎంపికను గ్రామసభ ద్వారా నిర్వహించుటకు గ్రామ పంచాయతీకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక గ్రామసభలో చర్చించాల్సిన అంశాలను ఏమిటి అని మనం పరిశీలిస్తే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243A ప్రకారం ఏపీపీఆర్ చట్టం 1994లోని
సెక్షన్ 6 ద్వారా జరుపబడే గ్రామ సభల్లో చర్చించబడాల్సిన అంశాలు ఏంటంటే ఖాతాల వార్షిక ప్రకటన ఒకటి, ఆడిట్ నివేదిక, అలాగనే మునుపటి సంవత్సర పరిపాలనకు చెందిన నివేదిక, ప్రస్తుత సంవత్సరానికి చెందిన కార్యక్రమాల వివరాలు మరియు బడ్జెట్టు లేదా వార్షిక కార్యక్రమం, తద్వారా గుర్తింపబడని ఏదైనా కొత్త కార్యక్రమం, తాజా పన్నుల కోసం లేదా ఇప్పటికే ఉన్న పన్నుల పెంపు కోసం ప్రతిపాదనలు చేసుకోవటం, అలాగనే పథకాలు, లబ్ధిదారులు మరియు ప్రదేశాల ఎంపిక, ఇవి ఆ చర్చించాల్సిన అంశాలు అన్నమాట. ఇలా మనం సూచించిన విషయాలతో పాటు పంచాయతీ పరిధిలోని అన్ని స్థిర చర ఆస్తుల వివరాల పట్టికలు, గ్రామ పంచాయతీ ఆమోదించిన బడ్జెట్ అంచనాల కాపీ, గ్రామ పంచాయతీ ఖాతాలపై ఆడిట్ నివేదిక, వాటికి సంబంధించిన ఆ కాపీ, పన్నులు మరియు చెల్లించాల్సిన ఫీజుల బకాయిల్లో ఉన్న ఎగవేతదారుల జాబితా, గ్రామ పంచాయతీలో జరుగుతున్న 4 గ్రామ సభలకు ఆయా సంబంధిత విభాగాల గ్రామస్థాయి, క్షేత్రస్థాయి సిబ్బంది సమాచారాన్ని అందించాలన్నమాట. గ్రామ సభను రాష్ట్రంలోని 13,321 గ్రామ పంచాయతీలు నిర్వహించాలి. అక్టోబర్ 3 గ్రామ సభ, దానిలో లబ్ధిదారులకు కార్యక్రమాలు అమల్లో పురోగతిపై సమీక్ష సమావేశాలు, కార్యక్రమాలు అవి చేపట్టబడినప్పటి నుంచి ప్రజా పనుల నివేదిక, సామాజిక మరియు ఆర్థిక పురోగతిని వేదికలు నేరుగా అందించబడిన సేవలు, వాటి తాలూకు సమీక్ష, వివిధ అంశాల పట్ల దిద్దుబాట్లు ఏదైనా ఉంటే మొదలైనవి చర్చించబడి నిర్ణయాలు తీసుకుంటారన్నమాట. ఇక నేటి వాస్తవ పరిస్థితిని గనక మనం గమనిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 243A ప్రకారం మరియు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 6 ద్వారా గ్రామ సభలకు ఎంతో ప్రాధాన్యత ఉండటమే కాకుండా ఈ విషయమే ప్రభుత్వ ఆదేశాలు సుస్పష్టంగా ఉన్నప్పటికీ గ్రామ సభలు అంత స్ఫూర్తిగా నిర్వహించబడట్లేదన్నది వాస్తవం. గ్రామ పంచాయతీ సభల్లో కోరం ఎట్లా పాటిస్తారో అదేవిధంగా గ్రామ సభల్లో కూడా కోరం పాటించాలని నిబంధన లేకపోవటం వలన సర్పంచులు తమకు అనుకూలమైన ప్రజలను తీసుకొచ్చి గ్రామ సభ నిర్వహిస్తున్నారు. దాంతో గ్రామ సభలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. మరి ఇక అధికారుల పాత్ర గురించి గనక మనం చూసేట్లయితే గ్రామ సభకు సకాలంలో సంబంధిత శాఖల, సంబంధిత క్షేత్రస్థాయి విధి నిర్వాహకులు అవసరమైన సమాచారాన్ని కనీసం 1 వారం ముందుగా సంబంధిత పంచాయతీ కార్యదర్శికి సమర్పించాలి. సంబంధిత శాఖల మండల స్థాయి అధికారులు అవసరమైన సమాచారాన్ని గ్రామ సభకు సకాలంలో సమర్పించేట్లు చూడడానికి బాధ్యత వహించాలి. పంచాయతీ కార్యదర్శి మొత్తం సమాచారాన్ని సంచితపరిచి గ్రామసభ సభ్యులకు పంపాలి. పంచాయతీ కార్యదర్శి డాక్యుమెంటేషన్లో భాగంగా గ్రామసభ ప్రొసీడింగుల వీడియోగ్రాఫ్ దానికోసం కూడా ఏర్పాటు చేయాలి. గ్రామసభ ఫోటోగ్రాఫ్ను శాఖ యొక్క వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయించే ఏర్పాటు చేయాలి. ఎవరైనా సంబంధిత క్షేత్రస్థాయి విధి నిర్వాహకుడు గ్రామ సభకు హాజరు కానట్లయితే ఆ మేరకు గ్రామసభ తీర్మానాన్ని సంబంధిత శాఖ యొక్క సంబంధిత విభాగాధికారికి పంపాలి. సంబంధిత శాఖ గ్రామసభ తీర్మానం, దానిపై తీసుకున్న చర్యని నివేదికను జిల్లా కలెక్టర్లకు తెలుపుతూ గ్రామ పంచాయతీకి సమర్పించాలి. గ్రామ సభలో క్షేత్రస్థాయి కార్యకర్తలు, వారి భాగస్వామ్యం, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు,
అదనపు జాయింట్ కలెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, జిల్లా పరిషత్తు, ఇతర జిల్లా అధికారులు, ఇక డివిజనల్ అధికారులు మరియు మండల స్థాయి అధికారులు ఉండాలి తప్పనిసరిగా. ఇక ప్రభుత్వ చేయూత గురించి మనం పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి 23వ తారీఖున మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఆ పథకం అమలుకు సంబంధించిన గ్రామసభ 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు విజయవంతంగా నిర్వహించబడింది. అందుకు గాను ప్రపంచ రికార్డ్స్ యూనియన్ మేనేజర్ క్రిస్టఫర్ టైలర్ క్రాఫ్ట్ ద్వారా ప్రపంచ గుర్తింపు ధృవపత్రము మరియు ఆ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందజేయటం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి మొదలు కావాలని స్పష్టమైన లక్షణంతో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికే పంచాయతీరాజ్ సంస్థల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి 400 కోట్ల రూపాయలు ఉపాధి హామీ నిధులు, 1987 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు రావడం జరిగింది. అంతేకాక 2027 సంవత్సరం నాటికి జలజీవన్ మిషన్ ద్వారా 95.4 లక్షల మేరకు కుళాయిల ద్వారా రక్షిత నీరు సరఫరా చేయాలనే లక్ష్యంగా నిర్దేశించారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అనే పథకం ద్వారా 215.8 కోట్లు ఇవ్వడానికి ఆమోదించింది. నేటి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టత, పారదర్శకత మరియు జవాబుదారీతనం పెంపొందించడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకురావాలని ఆసక్తి చూపటం అది ముఖ్యంగా ముదావహమే. ఇక సర్పంచులకు మనవిగా తెలియజేసేది ఏంటంటే, పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ కేంద్ర మంత్రిని కలిసి ఉపాధి హామీ నిధులను ఎట్లా 90:10 నిష్పత్తిలో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసుకోవడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరడం అయింది. ఉపాధి హామీ కూలీలను గ్రామ పంచాయతీకి అనుసంధానం చేసి గ్రామాల పరిశుభ్రతకు అవకాశం కల్పించాలని కోరడం కూడా చేశారు. ఉపాధి హామీ ఈ సిబ్బందిని మండల పరిషత్ మరియు గ్రామ పంచాయతీ ఆధీనంలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. ఇక రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసి ఆ వ్యవస్థను గ్రామ పంచాయతీల సర్పంచుల ఆధీనంలోకి తీసుకువచ్చి గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే విధంగా వ్యవస్థను రూపకల్పన చేయాలని, సచివాలయ వ్యవస్థ పునర్నిర్మాణం కొరకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలని, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఇక మనం చేపట్టవలసిన చర్యలుగా చెప్పుకోవాల్సినవి ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వ నిధులు, ముఖ్యంగా 15వ ఆర్థిక సంఘం నిధులు, అలాగనే రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు, వీటిని వెంటనే పంచాయతీలకు నిధుల జమ అయ్యేట్లు చర్యలు తీసుకోవాలి. పంచాయతీకి సంబంధించిన నిధుల జమ, ఖర్చు, ఆ వివరాలని ఆన్లైన్ ద్వారా జరిగేటట్లు తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇక గ్రామ పంచాయతీ పరిధిలోకి గ్రామ సచివాలయం మరియు వాలంటరీ వ్యవస్థను తీసుకురావాలి. స్థానిక సంస్థల్లో నిధుల వినియోగంలో జరిగే అవినీతిని నియంత్రణ చేయటానికి అంబుడ్స్మెన్ కమిటీ అనే వ్యవస్థను ప్రవేశపెట్టాలి. ఇక పంచాయతీ విభాగం అధికార వ్యవస్థను పటిష్టం చెయ్యాలి.
ఈ పంచాయతీ కార్యక్రమం అన్ని జిల్లాల్లో అమలు చేయబడుచు ఈ పంచాయతీ మరియు నివాస స్కోర్ కార్డు అనువర్తనాల మధ్య సంధానత ఉండేలా చర్యలు తీసుకోవాలి. అందుకు గాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ విభాగాన్ని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తద్వారా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి నిజమైన పునాది వేసినట్టు అవుతుంది అంటూ గ్రామ స్వరాజ్యం అనేటువంటి అంశంగా టిఎంబి బుచ్చిరాజు వీరు ఆ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వెల్ఫేర్ ట్రస్ట్కి చైర్మన్గా ఉంటూ వారు అందజేసినటువంటి ఈ అంశం గ్రామ స్వరాజ్యం అనేదాన్ని మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.